హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవ్షీర్ కిచెన్. మఖానా అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. పిల్లల నుండి పెద్దల వరకు ఎన్నో పోషకాలు ఉన్న మఖానాను బెల్లంతో ఈ విధంగా క్యారమెల్ మఖానా అయితే ఈజీగా చేసుకోవచ్చు. చక్కెరతో కాకుండా బెల్లంతో అయితే టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. అలాగే హెల్త్ కూడా పరంగా చాలా అంటే చాలా మంచిది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి అనేది పెట్టేసి 150 గ్రాముల వరకు మఖానా అయితే తీసుకుందండి. ఒక 150 మఖానా అంటే 1.5 కప్పు వరకు ఉంటుందండి. ఒక 2 నిమిషాల పాటు రోస్ట్ చేసిన తర్వాత మరోసారి రోస్ట్ చేయాలండి. అంటే అంత బాగా రోస్ట్ అవ్వలేదన్నమాట. కలుపుతూనే మరో 5 నిమిషాలు అయితే టోటల్గా 5 నిమిషాలు అయితే టైం అయితే పట్టిందండి రోస్ట్ అవ్వడానికి. ఇందులోనే మెల్టెడ్ బటర్ అయితే 1 టేబుల్ స్పూన్ వరకు మెల్టెడ్ బటర్ వేసేసి ఈ విధంగా రోస్ట్ చేసుకున్నానండి. ఈ రెసిపీ అనేది నేను చేయట్లేదు, మా పాప చేస్తూ ఉంది. అందుకని నేను పక్కన నుంచి ఈ వీడియోకి వాయిస్ అయితే ఇస్తున్నాను. ఈ విధంగా కలుపుతూనే 5 నిమిషాలు అయితే అయిపోయింది. చూసారా, ఇది రోస్ట్ అయిందా లేదా అనేది మా పాప ఎలా చెక్ చేస్తుందో. చాలా బాగా రోస్ట్ అయిపోయిందండి. ఈ విధంగా వించి చూస్తే బాగా పౌడర్ లాగా అయిపోవాలి. ఇప్పుడైతే ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. తర్వాత అదే కడాయిలో 1/2 కప్పు వరకు బెల్లం అయితే తీసుకుంటండి. బెల్లం అనేది ఇందులో వేసేసి కలుపుతూనే మెల్ట్ చేసుకోవాలండి. ఇందులో వాటర్ అనేది ఏం వేయకుండా లో ఫ్లేమ్లోనే కలుపుతూ మెల్ట్ చేసిందండి. ఇందులోని కొద్దిగా అంటే మెల్టెడ్ బటర్ అనేది 1 టేబుల్ స్పూన్ వరకు ఇందులో వేసేసి బాగా మెల్ట్ అయ్యేంత వరకు దీన్ని కలుపుతూనే ఉంది. ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేసినట్లయితే మీరు అప్లోడ్ చేసే కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. ఇలాగే మీ పిల్లలు కూడా చేస్తూ ఉంటారా అయితే ఒక కామెంట్ ద్వారా నన్ను తెలియపరచండి. ఎంతో సంతోషం వస్తుంది కదా పిల్లలు కనుక ఇలా చేస్తూ ఉంటే. టేస్ట్ అయితే చాలా బాగుందండి. విధంగా ఇప్పుడైతే మెల్టెడ్ బటర్ అనేది వేసింది. ఇంకో 2 నిమిషాల పాటు దీన్ని కలుపుతూనే మెల్ట్ చేసిందండి. ఈ విధంగా మెల్ట్ అయిన తర్వాత ముందుగా మనం రోస్ట్ చేసి పెట్టుకున్న మఖానాను కూడా ఇందులో వేసేయాలండి. చాలా సింపుల్గా, టేస్ట్ కూడా చాలా బాగుందండి. వేలు వందలు పెట్టేసి మరి ఇలాంటివి కొనుక్కొని బయట నుంచి కొనుక్కొని తెచ్చుకుంటూ ఉంటారు. కానీ ఈజీగా ఇంట్లోనే మనము చేసేయవచ్చు. మా పాప ఫేవరెట్ అండి మఖానా, క్యారమెల్ మఖానా అనేది. ఈ విధంగా చూసారు కదా, మెల్ట్ అయిన తర్వాత ముందుగా రోస్ట్ చేసుకున్న మఖానాను కూడా ఇందులో వేసేసి 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే మఖానా అంతా బాగా పట్టే విధంగా కలుపుతూనే మనం దీన్ని రోస్ట్ చేసుకున్న తర్వాత కొద్దిగా 10 మినిట్స్ పాటు ఒక ప్లేట్లో పక్కన పెట్టేసేయాలండి. పక్కన పెట్టేసినట్లయితే అదే విడివిడిగా సపరేట్గా బాగా తినడానికి క్యారమెల్ మఖానా అనేది చాలా అంటే చాలా బాగుంటాయి. చూసారు కదా, ఈ విధంగా కలుపుతూనే ఉంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఈ స్టేజ్లో ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకోవాలండి. ఈ విధంగా పక్కన పెట్టేసుకొని సపరేట్గా చేసేసి ఇంకా వేడిగా సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీ అయినా ఈజీ అయినా మఖానా, క్యారమెల్ మఖానా అయితే రెడీ అండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.